నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో కులగణన కార్యక్రమం జరిగింది. అసెంబ్లీలో కులగణన రిపోర్ట్స్ని ప్రవేశపెట్టారు. అయితే దాని మీద చాలా వర్గాల నుంచి కొన్ని విమర్శలు వచ్చినాయి. దీనిలో సహేతుకత లేదు, పూర్తిగా అందరినీ పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పి విమర్శలు వచ్చినాయి. ప్రభుత్వం ఒక దిద్దుబాటు చర్యకైతే పూనుకున్నది. దాదాపు 3.1% ప్రజలు కారణాలు ఏవైనా సరే వాళ్ళు ఈ కులగణనలో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి వాళ్ళందరికీ నెలాఖరు వరకు ఒక అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో 3 మార్గాల్లో కులగణనలో వాళ్ళు భాగం కావడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని దాని తర్వాత ఏదైతే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయో నిజంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వడానికి కావాల్సినటువంటి ప్రక్రియని చేపడతాం, అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పార్లమెంటు సెషన్స్ ముగిసేలోపే పార్లమెంట్లో ఆ బిల్లుని పంపిస్తాం, తద్వారా దానికి అనుమతి తెచ్చుకొని రిజర్వేషన్ ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కనపడుతుంది. అయితే దీనికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం అనుకున్నటువంటి కారణాలు ఏంటనే దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చెప్పారు. చర్చలో మనతో గొసల శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు స్టూడియోలో ఉన్నారు. అలాగే గౌరీ సతీష్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో దాసు సురేష్ గారు బీసీ రాజ్యాధికార సమితి నాయకులు, అలాగే డాక్టర్ నరేష్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సతీష్ గారు నమస్తే. అంటే ఒకటి మామూలుగా ఒక మాట చెప్తారు, సెల్ఫ్ కరెక్టివ్ మెకానిజం అని. కారణం ఏదైనా కానీ సహజంగా ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకున్నాక వెనక్కిపోవడం అనాలి లేదో నాకు తెలియదు, మీరే చెప్పాలి. సరి చేసుకునే ప్రయత్నం 3.1% పార్టిసిపేట్ కాలేదని మీరే చెప్తున్నారు. అంకెల్లో కొంత మీ పార్టీలో ఒకళ్ళిద్దరు సరిగా లేవన్నారు, లేదు బీసీ సంఘాలు లేదు ప్రతిపక్షాలు ఎలాగో మాట్లాడతారు. బట్ ఈ నిర్ణయం నిజంగా మళ్ళీ పార్టిసిపేట్ చేయని వాళ్ళకి అది 3%, ఇంకా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తే వాళ్ళంతా పార్టిసిపేట్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఎంపీడీఓకి వెళ్ళొచ్చు, ఈ సేవ, అలాగే ఆన్లైన్, లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చారు. ఈ పద్ధతులు ఇచ్చారు. ఏంటి అసలు అంటే ఈ మళ్ళా దీన్ని వీళ్ళని మళ్ళీ కన్సిడర్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సతీష్ గారు? ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి శ్రీనివాస్ గారికి, నరేష్ గారికి, సురేష్ గారికి, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ, మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రజాస్వామ్య చరిత్రలో సామాజిక మార్పు కోసం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు రాజ్యాధికారం, రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అసెంబ్లీని ప్రవేశపెట్టి వారికి 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఒక సామాజికమైనటువంటి మార్పు. అందులో భాగంగా ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 19/8/2014 రోజున సమగ్ర కుటుంబ సర్వే పేరుతోటి అటు రూరల్లో 8 నుంచి 8 గంటల వరకు, అర్బన్లో 7 నుంచి 7 గంటల వరకు సర్వే పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో సంబంధించినటువంటి ప్రజలు ఎక్కడ ఉన్న దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరినీ పిలిపించి జనాభా సేకరించిన తర్వాత 9.5 సంవత్సరాలు కూడా ఎక్కడ ప్రవేశపెట్టకపోవడం ద్వారా తెలంగాణ సమాజంలో ఎవరు ఎంతుండ్రు అనేది తెలుసుకోలేనటువంటి వాస్తవ పరిస్థితి. దానికి భిన్నంగా కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పెట్టి రాజీవ్ గాంధీ గారి ఆలోచన మేరకు రాహుల్ గాంధీ గారు ఏదైతే వారెంతో వారికంతా అనే ఉద్దేశంతో బీసీ కులగణన చేపట్టాలి, ఎస్సీలకు వర్గీకరణ చేపట్టాలనే ఉద్దేశంతో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి అనే ఉద్దేశంతో మేము ఇటీవల చేసినటువంటి కులగణన ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కులాల వారీగా ఉన్నటువంటి జనాభాను సేకరించిన తర్వాత మేము సేకరించినటువంటి డేటా ఆధారంగా ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో ఈ డేటాను ఇవ్వకూడదు, ఇది బోగస్ అని చెప్పి అటు భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ చాలా సందర్భాల్లో ప్రస్తావించినటువంటి సందర్భం. అంటే వాళ్లకు సామాజిక స్పృహ పట్ల ఉన్నటువంటి, అంటే బీసీల పట్ల ఉన్నటువంటి నిబద్ధత ఏందో అంటే అది నా చర్చ అది కాదు. కానీ అంటే నా ప్రశ్న ఏంటంటే 2 ప్రశ్నలు సతీష్ గారు. ఒకటి, మళ్ళా ఇప్పుడు మిగతా వాళ్ళని ఎన్ని రోజులు కావాలని కోరటం అనుకున్న ఆలోచన, కానీ లేదు మొన్న ప్రవేశపెట్టినప్పుడే ఆ బిల్లు కూడా పెట్టిండొచ్చు. 1 రోజు 2 రోజులు అసెంబ్లీ పెట్టుకునే బదులు అందరూ కోరింది కూడా అదే, మీరు బిల్లు ప్రవేశపెట్టండి, బిల్లు పెట్టకుండా వరకు తీర్మానం చేస్తే ఉపయోగం చర్చ జరిగింది. ఇప్పుడు బిల్లు ప్రవేశపెడతా ఉన్నారు, ఎలా అర్థం చేసుకో? అందుకే ప్రజాప్రభుత్వంలో ఎప్పుడైనా అటు ప్రతిపక్షాలు చెప్పినా, ప్రజా సంఘాలు చెప్పినా, బీసీ సంఘాలు చెప్పినా ఎప్పుడు కూడా మేము బీఆర్ఎస్, టీఆర్ఎస్ లేదా భారతీయ జనతా పార్టీ లెక్క భేషజాలకు ఎప్పుడు కూడా ప్రజలు ఇచ్చినటువంటి సూచన సలహాలకు కానీ, ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి సూచన సలహాలకు కానీ 100% పరిగణలోకి తీసుకుంటాం. దాని ప్రత్యక్ష ఉదాహరణ మేము మళ్ళీ ఎవరైతే 3.1% ఎవరైతే మిస్ అయ్యారో, ఎవరైతే ఇతర కారణాల చేత వాళ్ళు నమోదు చేసుకోలేరు, దయచేసి రేపు ఫిబ్రవరి
16 నుంచి 28 తారీఖు వరకు నమోదు చేసుకోండి. ఓకే. 3 కేటగిరీల ద్వారా ఓకే. వీరి ద్వారా ఏదైతే మనం 96.9% ఏదైతే ఎన్రోల్ చేసుకున్నామో మిగతా 3.1% ఎన్రోల్ చేసుకోలేదో ఓకే. దాన్ని కూడా చేసుకొని ఖచ్చితంగా మార్చి మొదటి వారంలో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్లడానికి బిల్లు ప్రవేశపెట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి అందించాలనేదే మా ఒక ఉద్దేశం. దాంతో పాటుగా బిల్లు పాస్ చేసి దాంతో పాటుగా రాజకీయ పార్టీలన్నింటినీ తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం పైన ఖచ్చితంగా దాన్ని ఆమోదించే విధంగా చేయాలనేదే ప్రజా ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఎక్కడైతే గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు 42 సంఘాలతోటి 4.5 గంటలు సుదీర్ఘంగా మేము సేకరించినటువంటి డేటాలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి చర్చించిన తర్వాత ప్రభుత్వం కూడా నిన్న 3.5 గంటలు కమాండ్ కంట్రోల్ లో కూర్చున్న తర్వాత ఒక సమగ్రమైనటువంటి చర్చ జరిగిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చి ఎన్రోల్ చేపించి దీన్ని ఖచ్చితంగా అక్యురేట్ ఫిగర్ తీసుకొద్దామని చెప్పి చేయడం అనేది జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకుని కేంద్రానికి పంపి దాన్ని చట్టం చేయాలనేదే మా కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చెప్తా ఉన్నారు శ్రీనివాస్ యాదవ్ గారు. చాలా కాలం నుంచి నిజంగా మీలాంటి వాళ్ళు, ఎందుకంటే ఎవరో ఒకళ్ళ గొంతు వినిపించాలి. మీరు చాలా సందర్భాల్లో చెప్పారు బర్రెలకి గొర్రెలకి లెక్కలు ఉన్నాయి మాకులో, నా డిబేట్లోనే చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు నేననేది మీరు చేసిన విమర్శలు కానివ్వండి, వారు అన్నట్టు బీసీ సంఘాలతో కూర్చొనివ్వండి, మొత్తం డేటా రాకపోవటమా లేదు కొన్నిట్లో ఏమన్నా అటు ఇటు ఉంటామా ఏదన్నా కానీ ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే అది వెల్కమ్ చేయదగ్గర డెసిషన్ అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి, ఏదో మేము చేసాం అయిపోయింది అని కాకుండా దాన్ని మళ్ళీ రివ్యూ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చి కొంత ఇప్పుడు సపోజ్ కొంత తగ్గింది, కొన్ని వర్గాలకి తగ్గింది, వాళ్ళు పెంచుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. అట్లాగే బిల్ పాస్ చేస్తామని కూడా చెప్తున్నారు ఈసారి. కేటీఆర్ గారు కూడా ఆ రోజు సభలో అదే డిమాండ్ చేసింది, మీరు బిల్లు పెట్టకుండా తీర్మానం ఏందని ఆయన మాట్లాడారు. ఇప్పుడేంటి, ఇప్పుడు దీన్ని ఎలా చూస్తారు? స్పష్టంగా సార్ మనందరికీ తెలుసు, సతీష్ అన్న గారు కానీ మీకు కానీ ఈ దేశంలో దాదాపు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది సార్. ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ. స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ దాదాపు 6-7 సార్లు జనగణన చేసింది. ఆ జనగణనలో ఎవరిని చేయలేదంటే కుల జనగణన చేయలేదు, అలా బీసీ లెక్కలు లేవు, మిగతా ఎస్సీ సోదరులు ఉన్నాయి, ఎస్టీ సోదరులు ఉన్నాయి. పక్కన ఇంకొక డబ్బా పెడితే మన లెక్కలు కూడా తెలిసేది ఎంత ఉందనేది. సో అది చేయలేదు. చేయకపోగా ఈరోజు అంటే మనం కొంత లోతుగా మాట్లాడితే ఎవరు చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వమే చేయాలనేది స్పష్టంగా ఈరోజు చట్టం చెప్తున్నది. మనం నేను ఆర్గ్యుమెంట్ కాదు. అంటే ఈ పాపం మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో బీసీ జనగణన చేయకుండా, ఈ దేశంలో ఎవరి లెక్కలు ఎంతో తేల్చకుండా 6 దశాబ్దాలుగా పైగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మొదటి ముద్దాయి. రెండో ముద్ద ఎవరు? నేను బీసీని, బీసీ నన్నెవరు ఆప్తరిగా మన లెక్కలు తెలుసుకోవడానికి కానీ 2 సార్లు గెలిచి 3ఓసారి వచ్చిన మోడీ గారు ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. వాళ్ళు లెక్కలు చేయాలి. వాళ్ళు లెక్కలు చేస్తే సార్ ఏ రాష్ట్రంలో ఎక్కడ ప్రజలకు ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే జనాభా లెక్కలు చట్టంలో ఎవరు చేయాలని ఉందంటే కేంద్ర ప్రభుత్వం చేయాలని ఉంది. అది క్లియర్ కదా, దీంట్లో ఏ పెద్ద రాకెట్ వస్తాను. సో ఇప్పటి వరకు కూడా వాళ్ళు చెయ్యలేదు. ఒకటి. ఇక మూడో విషయం ఏంటంటే మేము స్పష్టంగా తెలంగాణ రాగానే అసెంబ్లీలో తీర్మానం కాపీ చేసినాం. ఏమని సార్ అంటే ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు సార్ కొన్ని శాఖల మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, తర్వాత అనిమల్ హస్బెండరీ వచ్చింది, తర్వాత సోషల్ వెల్ఫేర్ వచ్చింది, తర్వాత ఇతర వెల్ఫేర్లు వచ్చినాయి, చాలా శాఖలు పెరిగినాయి. కానీ ఇప్పటి వరకు సార్ బీసీ వెల్ఫేర్ శాఖ లేదు సార్ కేంద్రంలో. ఎంత దౌర్భాగ్యం సార్. 50% ఉన్నామని దేశం అంతా ఒప్పుకుంటుంది కదా. 50% ఉన్న ప్రజలకు నువ్వు బీసీ వెల్ఫేర్ ఎందుకు పెట్టలేకపోయినావు? అరే నిన్నగాక మొన్న గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక అంతకుముందు అనిమల్ హస్బెండరీ వ్యవసాయ శాఖలో ఉండే సార్, ఇప్పుడు సపరేట్ చేశారు. అంటే జంతువుల మీద ప్రేమ ఉంది నీకు, కుక్కల మీద అంటే అన్నిటి మీద ప్రేమ ఉంది, మరి బీసీల మీద ఎందుకు ప్రేమ లేదు? సగం పేదవాళ్ళు ఈ నిర్మాణంలో సగం ఉన్నారు కదా, నీ ఉత్పత్తిలో సగం ఉన్నారు కదా, నిన్ను ప్రధానమంత్రి చేసిన దాంట్లో సగం ఓట్లు వేసింది కదా, వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు చేయలేదు అంటే రెండో ముద్దాయి స్పష్టంగా ఈరోజు బీజేపీ పార్టీ. ఒకటి. మూడో విషయం సార్, మేము తెలంగాణ తెచ్చుకున్న వెంటనే మా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు మా అధినాయకుడు డిక్లరేషన్ చేసింది సార్ అసెంబ్లీలో. ఏమని? బీసీ వెల్ఫేర్ శాఖ పెట్టండి ఈ దేశంలో, అదే విధంగా కుల జనగణన చేయండి 21 సెన్సస్ లో. ఇది నేను ఊరికే మాట్లాడతాను సార్, ఇది పార్టీ డిక్లరేషన్ కాదు, ఇది అసెంబ్లీ డిక్లరేషన్. రెండో విషయం సార్, ఈ రోజు వాళ్ళు
కామారెడ్డి డిక్లరేషన్ ఏమని చెప్పారు? దానికి వచ్చే ముందు మీకు ఒక క్వశ్చన్. ఎందుకంటే మీరు మొదటి ముద్దాయి రెండో ముద్దాయి చెప్పారు కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి మనలాగే తమిళనాడు ఒక రాష్ట్రం ఉంది. తమిళనాడులో దేశంలో ఈ 70 ఏళ్ళ నుంచి ఎప్పుడు కులగండ చేయాల. జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు కులగండ అంటే బీసీ కులగండ చేయాల. సెన్సస్ ఎస్సీ ఎస్టీ చేశారు. కానీ తమిళనాడు 69% రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. వాళ్ళు ఏదో ఒక ప్రక్రియ ఫాలో అయ్యారు. నేను ఆ ప్రక్రియ ఏంటని కూడా పోట్ల. కేసీఆర్ గారు దేన్నైనా లోతుగా అధ్యయనం చేసి ఇంప్లిమెంట్ చేసేటువంటి మనిషి. తమిళనాడులో జరిగింది 69% రిజర్వేషన్ అమలు అవుతుంది ఈ రోజు కూడా. నాకు గుర్తుండి పోయినసారి ఇక్కడ మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులప్పుడు బీసీ లోకల్ బాడీ ఎలక్షన్ అప్పుడు ఇదే పెద్ద చర్చ జరిగింది. ఎందుకు దాన్ని స్టడీ చేసి ఏదైనా ఆయన అధ్యయనం చేయకుండా మాట్లాడరు. అధ్యయనం చేసి ఆ ప్రయత్నం ఇక్కడ ఎందుకు చేయలేదు, షెడ్యూల్ లైన్లో ఎందుకు చేర్పించలేకపోయారు ఒక రాష్ట్ర ప్రభుత్వంగా? సార్ స్పష్టంగా అంటే మనం పాలిటిక్స్ని మాట్లాడితే వాళ్లకు సపరేట్గా ప్రత్యేక షెడ్యూల్ చేయడానికి కారణం ఏంటంటే ఆ రోజు రాజకీయ కేంద్రంలో కూడా అస్తిత్వం ఉంది సార్. అక్కడ ఏంది దాన్ని అడ్వాంటేజ్గా వాడుకొని వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకమైన షెడ్యూల్లో పెట్టుకున్నారు. అట్లాంటి పరిస్థితి 2 సార్లు లేదు కదా సార్. కేంద్ర ప్రభుత్వాన్ని మనం భయపెట్టించే పరిస్థితి అంటే పాలిటిక్స్ మాట్లాడుతున్నా ఊరికే మనం చెప్పొచ్చు. అందుగురించే కదా సార్ మేము సమగ్ర సర్వే చేసినాం. రాగానే ఎందుకు చేసినాం? తెలంగాణ ఆర్థిక సామాజిక సార్ సర్వే అంటే నెంబర్ల కోసం కాదు సార్. సర్వే అంటే మనం చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం. ఈ రోజు ఆర్థిక పరిస్థితులు ఒక బీసీ కాదు సార్. రెడ్లలో వాచ్మెన్లు ఉన్నారు, రెడ్ల ఆటో డ్రైవర్లు ఉన్నారు, 2 ట్రాక్టర్ డ్రైవర్లు ఉన్నారు. బాబనోళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర చిక్కడపల్లిలో పొద్దున 1000 మంది ఎవరు కద్దీనాలు పెడతారు. బయట పెట్టలేదు. నేను చెప్తున్నా సార్, ఆడికి వస్తున్నా. చెయ్యలేదు సార్. మేము వచ్చిన వెంటనే తెలంగాణ అస్తిత్వం తెలంగాణ ఆగమైపోయినది ఆగమాగం చేస్తే సర్వే చేసుకుని దాని ద్వారానే సార్ కళ్యాణ లక్ష్మి, దాని ద్వారా పింఛన్లు, దాని ద్వారానే రైతు బంధు, దాని ద్వారానే రైతు బీమా మీరు పెట్టలేదు అంటారు సార్. వీళ్ళు ఎంబెచ్ఆర్టీలో తీసుకున్నారు కదా సార్ నిన్నగాక మొన్న డేటా. ఎవరు చేసింది సార్? బీఆర్ఎస్ పార్టీ చేసిందా సార్? బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ప్రభుత్వం ఎవరు చేశారు సార్? అధికారులు చేశారు. అధికారులు ఎలా పెడతారు సార్? ఆర్డీఓ ఆఫీసులో పెడతారు, ఎంఆర్ ఆఫీసులు ఉంటుంది, కలెక్టర్ ఆఫీసులు ఉంటుంది, సెక్రటరీలు ఉంటుంది. నీ పక్కన ఉన్న ఎంహెచ్ఆర్డీలో ఉంది, ఎక్కడ లేకుండా ఉన్నా సార్. పబ్లిక్ డొమైన్ లో లేదనేది ఒక అపవాదం చేస్తున్నారు. కానీ ఎవరు చేసిండ్రు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేయలేదు సమగ్ర సర్వే. స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. అది నిజం కదా? ఇంజనీరింగ్ కాలేజ్ అవును సార్. నేనేమంటున్నా డిపార్ట్మెంట్ చేసింది కదా, డిపార్ట్మెంట్ చేసి ప్రభుత్వం చేసింది కదా. కేసీఆర్ గారు పార్టీ తరఫున చేయలేదు. ఇది సీఎం హోదాలో చేసిండు. అది ఎక్కడ ఉంటుంది సార్? ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది కదా, ఇది ఎక్కడ ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ఉంటుందా? సెక్రటరీ ఉంటుందా? నా ప్రశ్న 69% రాకపోవడానికి రాజకీయంగా అనుకూలమైన వాతావరణం లేదని అది చేయలే సార్. నేనేమంటున్నా, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఎలక్షన్ ఈ జనాభా చేయాల్సింది ఎవరు సార్? కేంద్ర ప్రభుత్వం. మనం చేస్తే చెల్లుబాటు కాదనే కదా పంచాయతీ. ఈ రోజు మహారాష్ట్రలో ఏమైంది, బీహార్ లో ఏమైంది, పక్కన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉంది. కర్ణాటకలో ఏం చేసింది? బయట పెట్టిందా? చట్టం ముందు నిలబడుతుందా? కోర్టు ముందు నిలబడుతుందా? ఈ రోజు 40% కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది ఒక చర్చ. రెండో చర్చ, వీళ్ళు ఇప్పుడు మేము ప్రెజర్ చేస్తున్నాం కదా సార్. మా నాయకులు కేసీఆర్ గారు వినండి సార్. ఈ రోజు మరి మీరు రీసర్వే ఎవరు డిమాండ్ చేసిండ్రు? ఒక నిమిషం సార్. చట్టం చేయాలని ఎవరు డిమాండ్ చేసిండ్రు? మీరు ఓన్లీ తీర్మానం చేసి ఆ కాపీరేట్ పంపించి గంగలు కలుపుతామని చూసిండ్రు. మీరు మేమేం చేసినాం? ప్రతిపక్ష హోదాలో ఉండి ఈ రోజు మా బీఆర్ఎస్ పార్టీ హౌస్ లో లొల్లి పెడితే మేము ప్రిపేర్ కాలేదని మళ్ళీ పోయినరు, మేము ప్రిపేర్ కాలేదని మళ్ళీ పోయారు. మనమే చూసినాం కదా టీవీలో. మనం 2 సార్లు ప్రిపేర్ కాలేదు, మరి ఎందుకు వచ్చారు? ప్రిపేర్ కాలేదు, హౌస్ ఎందుకు మోషన్ తెచ్చారు? మమ్మల్ని పిలిచింది కదా. పిలిచి మేము డిమాండ్ చేస్తే అప్పుడు రీసర్వేకి పోయింది. అది ఇది వాస్తవం కదా. లేదు అప్పటి వరకు సర్వే అంటలేదు. వల్ల 3% అడిషనల్ గా టైం ఇస్తున్నారు. అదే సార్, ఇప్పుడు మేము చేసిన సమగ్ర సర్వేలో 51% ఉందని అక్కడ ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చేసిన దాంట్లో 46% ఉన్నది. అప్పుడు 30 లక్షల ఓట్లు మాయం చేశారు. బీసీలను చంపేసారు. బీసీలను ఉండరియలే, అసలు లెక్కలే లేవు. పక్కన ఎస్సీ సోదరులను ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు సరే మనం మళ్ళీ మనం ఎంతసేపు మాట్లాడిన దగ్గర నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రేపు ఈ 15 రోజులు చేయబోతుంది ప్రభుత్వం. తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టబోతా ఉంది. ఎంత అంకెలు వస్తే అంత అంకెలతో
జాతీయ స్థాయిలో దీని మీద ఒక అఖిలపక్షంగా కలిసి వెళ్దాం, మాకు రిజర్వేషన్ కావాలి, షెడ్యూల్ లైన్లో పెట్టమని అడగాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెప్తా ఉన్నారు. Yes. దానికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా? 100% చట్టం చేయాల్సింది డిమాండ్ చేసింది మేము 100% మద్దతు ఇస్తాం చట్టం చేయడానికి. అదే విధంగా 40% నువ్వే ఇస్తానని కామారెడ్డి డిక్లరేషన్ లో ఉంది. నువ్వు 40% ఇస్తూనే నువ్వు ఎలక్షన్ లో పోవాలి. ఊరికే నేను తీర్మానం చేసిన కోర్టు అడ్డం వచ్చింది ఏంటంటే చట్టం ఏం చెప్తుంది 50% దాటొద్దు రిజర్వేషన్ అని చెప్తుంది. అక్కడ ఎట్లా అధిగమిస్తావు కూడా నువ్వు పనిచేయాలి. మేము నీకు సపోర్ట్ గా ఉంటాం. బీసీలు 42% నువ్వు ఇస్తా కమిట్మెంట్ కోసం నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి మేము వాళ్ళు దానికి మా ప్రయత్నం మేము సీరియస్ గా చేస్తాం. చేస్తాడు సార్, సీరియస్ చేస్తాను ఒక లాజిక్ సార్. సీరియస్ చేస్తాడు మేమెందుకు చట్టం చేయాలని డిమాండ్ చేయాలి సార్ అసెంబ్లీలో? ఒక లాజిక్ నేను ఏమంటున్నా, చట్టం చేయాలని మేమెందుకు డిమాండ్ చేయాలి సార్? చాలా మంది డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదాలో మేమే డిమాండ్ చేసినాము. ప్రతిపక్ష హోదాలో మాకు మేమే హౌస్ లో డిమాండ్ చేసిన ఏమని చట్టం చేయాలి. వాళ్ళు ఏమన్నారు సార్? తీర్మానం చేస్తున్నారు. తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమంటారు సార్? తీర్మానం నువ్వెవడ్రా భయ్ చేయడానికి, నువ్వెవడ్రా భయ్ జనగణన చేయడానికి? నేను చేస్తా, నేను చేసినప్పుడు దాకా నువ్వు కూర్చో అంటాడు. అదే జరిగింది కదా ఇప్పుడు. మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇప్పుడు కేంద్రం పేరు చెప్పి ఇక్కడ జరగకపోతే నష్టపోయేది ఇక్కడ ఉన్న బీసీలు కదా, మనందరికీ తెలుసు కదా విషయం. పాయింట్ చెప్తాను, రేపు గట్టిగా దీని మీద మేము ఇక్కడ ఇచ్చుకుంటాం లోకల్ బాడీస్లో, మీరు పెట్టి తీరవలసిందన్న గొంతు యూనిఫామ్గా అందరూ ఒక సమైక్యంగా వినపడకపోతే కేంద్రం చేశారు. మీరు అన్న రాజకీయంగా ఒత్తిడిని ఏ ఒత్తిడి లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన పార్టీ మీద, ఉద్యమాన్ని సాధించగలిగిన పార్టీ. నేను అంటున్నది అప్పుడేమి తెలంగాణ ఇవ్వాలని ఎవరికి అప్లికేషన్ క్రియేట్ అయ్యేలాగా మీరు చేయగలిగారు. ఇవాళ నేనేమన్నా అంటే బీసీలు ఈ రిజర్వేషన్ 50% దాటైనా సరే తమిళనాడులో ఇచ్చుకున్నారు. ఆ ఒత్తిడి తెలంగాణ నుంచి వస్తుంది. ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, లేకపోతే 4 ఎంపీలు ఉన్నారు, బీజేపీకి పుట్టగతులు ఉండవని చెప్పే సాహసం 2 పార్టీలు చేయకపోతే ఏ రకంగా సాధ్యం? అందు గురించి సార్ చట్టం చేయమని ఫస్ట్ ఇక్కడ క్లియర్ చేయమన్నాం. చట్టం చేస్తే దానికి ఒక క్లారిటీ వస్తుంది. సో దాని మించి కొట్లాడడానికి అవకాశం ఉంటుంది రేపు పొద్దున బీసీలకు. చట్టం చేయకుండా నువ్వు తీర్మానం చేస్తే చేతులు దులుపుకున్నట్టు. దట్ ఈస్ మేము 2 డిమాండ్లు చేసినాం. ఏమని చేసినాం? నువ్వు సర్వే చేయాలి, అదే విధంగా నువ్వు చట్టం చేయాలన్నాం. అగ్రి ఎవరు గెలుపు? ప్రతిపక్షాల గెలుపు. మేము ప్రతిపక్షాలు చెప్పి మాది డెమోక్రాటిక్ పనిచేసే పార్టీ, ఎవరు చెప్పినా మంచి సలహా తీసుకుంటామని చెప్పారు. సతీష్ గారు చెప్పండి, దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళిపోతా ఉన్నారు? ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక్కసారి మీరు కూడా బాగా తెలుసు, 2014లో సర్వే చేసినప్పుడు ఎందుకు 2025 వరకు ప్రవేశపెట్టలేదండి? ఎంహెచ్ఆర్డీలో ఎప్పుడు పెట్టిండ్రు? ఒక్కసారి వాస్తవాన్ని గ్రహించాలి. దాంతో పాటుగా ఎందుకు అసెంబ్లీ దీని మీద చర్చ పెట్టలేదు? ఎందుకు కేబినెట్ సబ్ కమిటీ అప్రూవల్ తీసుకోలేదు? ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు? ఇవన్నీ ఎందుకు వాళ్ళు చేయకుండా ఇప్పుడు వచ్చి గగ్గోలు పెడితే మేము కులగల చేసిన తర్వాత చెప్పడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అది చెప్పకుండా దాంతో పాటుగా ఒక వ్యాలిడ్ పాయింట్ ఇందాక చెప్పారు. గతంలో మనం ఇదే డయాస్ మీద చర్చించినాం. ఏదైతే కులగన్న చర్చ జరుగుతూ ఉంటే హౌస్ లోంచి వీళ్ళు వాకౌట్ చేసినటువంటి దాఖలాలు కదా మనం ఇదే టేబుల్ మీద చర్చ చేసినటువంటి దాఖలాలు. సో ఎందుకోనంటే ఒక డెమోక్రాటిక్ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు ఇష్టమన్నారు. కానీ నేనేం చెప్పినంటే ఇదే వాయిస్ మీరు కూడా ఉన్నారు, ఇతను సీనన్న కూడా ఉన్నాడు, ఎస్ వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది అన్నారు. మేము కన్స్ట్రక్టివ్ వేళ ఏదో నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పార్టీ అడ్వైజ్ చేయకుండా తప్పించుకోవడం అంటే బీసీల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి అనేది కదా. ఒకటి ఇంకోటి ఒక్కొక్క మాట బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసిన దాన్ని మేము 1% కన్సిడర్ చేసాం. ఎందుకంటే బీసీలను ఒకటే సూటి ప్రశ్న, లోకల్ బాడీస్ లో 33% ఉంటే 26% తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా? అది మర్చిపోయి మాట్లాడితే అంతకంటే సద్దూరమైనటువంటి మాటలు ఏముంటాయండి? 9.5 సంవత్సరాలు బీసీలకు మోసం చేసి 100% మేము చట్టం చేస్తాం హౌస్ లా. దాంతో పాటుగా రాజకీయ పార్టీలు అన్ని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని మొప్పియడానికి 100% ప్రయత్నం చేస్తాం. దానికోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కలుపుకొని వెళ్ళి కేంద్ర ప్రభుత్వం యొక్క మొప్పియడానికి ట్రై చేస్తాం. రాజకీయ ఎవరైతే బీసీల పట్ల కమిట్మెంట్ తో ఉన్నారో ఎస్ వారందరూ రండి, వారు వచ్చి మనం కేంద్ర ప్రభుత్వం పైన మెడలు ఉంచుదాం. బీసీలకు రావాల్సిన రాజ్యాధికారం, రాజకీయంగా, విద్యాపరంగా, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పరంగా రావాల్సినటువంటి అవకాశాల కోసం, నెక్స్ట్ జనరేషన్ అవకాశం కోసం కల్పిద్దాం. కమ్ ఫార్వర్డ్. అది రాకుండా ఇప్పుడు మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అండి? సమగ్ర కుటుంబ సర్వే అన్నారు, చేసిన తర్వాత ఎంత మందికి అవేర్నెస్ వచ్చిందో మనందరికి కూడా బాగా తెలుసు. ఆ డేటా మనకు తెలుసా? నంబర్స్ తెలియదు, ఎవరికి తెలియదు. నేనే
శ్రీనివాస్ సార్ డొమైన్ గారు, ఉంటే వేరు, అసెంబ్లీలో శ్రీనివాస్ సార్ గారు, ప్రకటించడం నేనే 2 గంటలు వెతికి అసెంబ్లీలో చర్చ అయిన తర్వాత ఎంహెచ్ఆర్డీలో ఉంది అని చెప్పిన తర్వాత వెతికి తీసుకున్నటువంటి డాక్యుమెంట్. ఓకే. సో ఇట్లాంటి పరిస్థితి ఎందుకు? ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉందా? Okay. ఏడగొట్టించే పరిస్థితి ఉంది కదా. Right. మరి అలాంటిది అది మాట్లాడితే ఇక్కడ ఒక పాయింట్ శ్రీనివాస్ గారు, బహుశా ఇవాళ కాంగ్రెస్ ఎదుర్కొంటున్న విమర్శ వీళ్ళు ఎక్కువ ఉన్నారు వీళ్ళు తక్కువ ఉన్నారు, ఒకసారి లెక్కలు బయట పెడితే బహుశా కామన్ మ్యాన్ కూడా ఆలోచిస్తారు కదా. కేసీఆర్ గారు చాలా తెలివిగా ఆలోచించారు. బయట అఫీషియల్ గా బయట పెడితే మా తక్కువ ఎక్కువ అన్న పాయింట్ వస్తుందని ఆలోచన అయి ఉండొచ్చు. దానికి కాదంట మీరు సతీష్ అన్న మీరు అర్థం కాదు ఇప్పుడు అర్థం చేసుకోవడం కాదు, ఫ్యాక్ట్ మాట్లాడాలా. right. ఎప్పుడైనా జనాలకు వాస్తవం చెప్పడానికి ప్రయత్నం చేయాలి మనం. సతీష్ అన్న మేము 51% ఆడ ఉందంటేనే కదా నువ్వు. ఆ, మీరు ఒక్క నిమిషం. ప్రకటించే వేరు, ప్రకటించలే కదా సార్, సార్, ప్రశ్న. ఒక్క నిమిషం అన్న, మీరు అర్థం చేసుకో. Okay. 51% మేము చేసిన సర్వే ఉన్నది కాబట్టే తక్కువ వచ్చిందని తెలిసింది కదా, లేకపోతే ఎట్లా తెలిసేది మీకు అంటున్నా నేను. Okay. దట్ ఈస్ ద లైన్. No, 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 ఒక్క నిమిషం, మీకు ఒక్క 50 ఒక నిమిషం సతీష్ అన్న, 51% మేము చేసిన సర్వేలో ఉంది, నువ్వు 46 చేసినావు, నువ్వు మమ్మల్ని మోసం కేటీఆర్ గారి నోటి వెంట 51% అన్న మాట ఎప్పుడు వచ్చిందంటే అరే సార్, అసెంబ్లీలో వాళ్ళు బిల్లు పెట్టిన తర్వాత వచ్చింది సార్. అప్పటిదాకా ఎవరు తెలియదు. వినండి సార్, నేనేమన్నా ఆ డేటా అక్కడ ఉన్న మాత్రమే కదా నువ్వు కరెక్షన్ పోయినావు. Okay. ఇప్పుడు ఎందుకు పోయినావు నువ్వు? Right. లేకపోతే రీసర్వేకి ఎందుకు పోతున్నావు? Right. నువ్వు ఎందుకు ఎన్రోల్మెంట్ చేసుకుంటా అంటున్నావు? నేనేమంటున్నా ఒకటి. రెండో ఒక్క విషయం సతీష్ అన్న ఒప్పుకోవాలి, ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అది వాస్తవం. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న 60-70 కుల సంఘాలు, ప్రజా సంఘాలు, బీ సంఘాలు ఏదన్నా ఈ సర్వేని యాక్సెప్ట్ చేసినాయి? అదే ఇప్పుడు ఎందుకు చేయలేదు? ఒక్కరికి మా సంఖ్య ఎందుకు తగ్గిందని చేయలేదు? బాగుంటుంది సార్. ఎందుకు అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ చేసిన లెక్క 51 ఉన్నది, నువ్వు చేసింది 46%. ఈ 6% ఎటుపోయిందన్న పెరగాలి కానీ ఈ దేశంలో శ్రీనివాస్ జనాభా సార్ గారు, పెరుగుతుంది. TRS పార్టీ నైతికంగా దీని గురించి మాట్లాడే అర్హత లేదండి. ఒక మాటనే మీకు ఒక్క పాయింట్ కదా. శ్రీనివాస్ గారు, ఒక్క పాయింట్. ఇప్పుడు Yeah. మన చర్చ మనం ముందుకెళ్ళి ఆలోచన చేద్దాం. Yeah, మీరు చెప్పండి. చేశారు మంచి వచ్చాడో, మీరు ఏ కారణంగా అధికారికంగా ప్రకటన చేయలేదు, వెబ్సైట్లు ఉంటే ఉండొచ్చు లేదని అంటారు, దాని గురించి నేను మాట్లాడలా. కానీ ఒక ఫిగర్ నాకే తెలియదు, మనమే చాలాసార్లు మాట్లాడుకున్నాం ఫిగర్. మిమ్మల్ని అడిగితే మీరే చాలాసార్లు చెప్పారు, ఆర్డీఓ ఆఫీసులు ఉంటుంది, ఎంఆర్ ఆఫీస్ ఉంటుంది, పోయి చూసుకోండి మీరే చెప్పారు. నేను ఇప్పుడు 51% అది ఇప్పుడు అన్న తర్వాత కదా సార్, కాదు సార్ 51 శ్రీనివాస్ గారు, నేను- ఆ ఫిగర్ మీ నోటి నుంచి కేటీఆర్ గారి నోటి నుంచి బయటకు వచ్చింది. అది బయటకు వచ్చిన అరే సార్, తర్వాత నేను 51 Yeah. కిలో ఉన్నది అంటే కదా అయితే సార్, 44 కిలోలు తగ్గినామని చెప్పండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే చెప్పండి. ఇదేదో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా కాదు, జాతీయ స్థాయిలోనే రాహుల్ గాంధీ గారు చాలా కాలంగా వస్తున్నా. గతంలో కాంగ్రెస్ చేయలేదా? చేసిందంటే చేయలేదు. నా సమాధానం అదే. మీరు ద్రోహులు. నేను కాదట్లా. ఈ దేశ ద్రోహులు. ఇచ్చింది మేమే, రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది మేము. ద్రోహులంటే మాట్లాడతాం. నేను అడుగుతున్న సామాజిక మార్పు తీసుకొచ్చింది ఎవరు? పేదల రైతులు అంటే సతీష్ గారు ఒక్క సెకండ్, నేను అర్థం అడుగుతున్న లేకుండా మాట్లాడతా సార్. ప్రశ్న, ఇప్పుడు గత కొంతకాలంగా అయినా ఇది జరగాల్సిందని గట్టిగా దాని మీదే ఒక పాదయాత్ర లేదంటే భారత్ జోడో యాత్ర ఏదో చేస్తా ఉన్నారు. వాళ్ళకు నేషనల్ ఇష్యూగా దీన్ని గట్టిగానే తీసుకున్నారు. రాజకీయం కోసం తీసుకున్నారా లేదా అది వేరే చర్చ, తీసుకున్నారు. ఇప్పుడు కర్ణాటకలో చేశారు, వాళ్ళ అధికారులు ప్రతి రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జాతీయ స్థాయిలో కొన్ని పార్టీలు కలుపుకునే ప్రయత్నం కూడా జరగవచ్చు, వాళ్ళతో కలిసి ఇండియా బ్లాక్ పార్టీలో మరొకటం. ఇది 69% షెడ్యూల్ 9లో పెట్టించుకొని ఇక్కడ 42% సాధించుకోవడానికి కొంత మేరకైనా ఒత్తిడి, ఎందుకంటే జాతీయ స్థాయిలో కూడా ప్రభుత్వం పూర్తి మెజార్టీ ఇవ్వలేదు. మీరు అన్నట్టు కొంత వంచడానికి అవకాశం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ ఎలాంటి పాత్ర పోషించారు సార్? 100% బీఆర్ఎస్ ఏదైతే చట్టపరంగా రావాలన్నా బీసీలకు దానికోసం మేమడిగా నడిచిద్దాం. మీరు ఒక మాట అన్నారు సార్, మన లోతుగా కాంగ్రెస్ పార్టీ ఎంత ద్రోహం అంటే సతీష్ అన్న కాసేపు ఒప్పుకోవాలి, నువ్వు ఓపిక అవాస్తవాన్ని మాట్లాడతారు సార్. అవాస్తవాన్ని మాట్లాడతారు. మీకు అవాస్తవాన్ని మాట్లాడతారు. చెప్పండి, ముందు మీరు చెప్పండి. నేను ఒప్పుకోవాలి. కలెక్టర్ కమిషన్ కథం పట్టింది ఎవరు సార్? మండల్ కమిషన్ చేసిన వీపీ సింగ్ ప్రభుత్వాన్ని గులగొట్టింది ఎవరు సార్? ఈ దేశంలో ఎక్కువ శాతం పరిపాలించింది ఎవరు సార్? ఎవరెవరు ఏ ప్రాంతీయ పార్టీలను చంపింది ఈ దేశంలో ఎవరు సార్? ఏ పార్టీ సార్? రాజకీయాలు రాజకీయాలు సార్, వాస్తవాలు పార్టీల సంగతి రాజకీయాలు ఏంటి? సార్. మీరు మండలు ఇవన్నీ చెప్పారు, ఓకే. ఆ మండలం ఓకే కదా సార్, కాకకల కమిషన్ ఓకే కదా, వేయలే కదా, బయటికి తీయలేదు కదా. నెహ్రూ ఉన్నాడు, ఇందిరాగాంధీ ఉన్నారు, రాజీవ్ గాంధీ ఉన్నారు కదా, ఇంతమంది ప్రధానమంత్రులు ఈ దేశం ప్రజలు చేసింది కదా, మరి ఎందుకు చేయలేదు సార్? ఎస్సీ సోదరులది ఒక డబ్బా పెట్టి, ఎస్టీ సోదరులది ఒక డబ్బా పెట్టి నువ్వు వాళ్ళ జనగణ చేస్తున్నప్పుడు మా జనగణ ఎందుకు చేయలేదు సార్? ఎవరు సార్ ఈ దేశంలో ద్రోహులు? ఒకటి సార్, రెండో విషయం, ఈ రోజు నువ్వు చేస్తున్నావు, నువ్వు చట్టం చేస్తున్నావు, నువ్వు రిజర్వేషన్ కావాలంటే ఎవరు చేయాలి సార్? ఇప్పుడు దీన్ని మీరు ఇందాక చెప్పారు, ఎవరు చేయాలి? నేను ఎవరు చేయాలంటే నేను ఇప్పుడు బట్టలు నింపుకొని నేను పొడి చేస్తా చంపేస్తా అంటున్నావు కదా. ఇప్పుడు 100% మద్దతు అని చెప్తున్నాం కదా సార్. 42% ఏదైతే డిక్లరేషన్ లో నువ్వు ఇచ్చినావో దానికోసము బిల్లు పెట్టమన్నది మేము. నీతో ఢిల్లీ కాదు ఏడికన్నా రావడానికి సిద్ధం. కానీ ఈ దేశంలో బీసీలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీని ఒప్పుకోవాలి. స్పష్టంగా ఓపెన్ సీక్రెట్. కాక కమిషన్ కమిషన్ పొందబెట్టింది మీరు కదా, మండల్ కమిషన్ వీపీ సింగ్ ను పడగొట్టింది మీరు కదా. వచ్చిన మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఎవరు కూడా కొట్టింది అంటున్నా? వీపీ సింగ్
ప్రభుత్వాన్ని ఎవరు కూడా పెట్టారు? కాంగ్రెస్ ప్రభుత్వం కదా, కాంగ్రెస్ పార్టీ కదా ఆ రోజు. మరి ఈ రోజు నేను దయ్యాలు వేదాలు వల్లిస్తాయంటే ఈ దేశంలో ఉన్న ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ ప్రజలు ఎట్లా నమ్ముతారు సార్? ఒక నిమిషం సార్, 60 ఏళ్ళు నువ్వు ఇక్కడ 60 సార్లు నువ్వు 60 ఏళ్ళు పరిపాలించినావు కదా, దాదాపు 60-75 ఏళ్లలో ఎక్కువ శాతం ముఖ్యమంత్రి ఎవరున్నారంటే కాంగ్రెస్ పార్టీ. నువ్వు పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చినావు, ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళలేదు? సరే ఇప్పుడు ఆ చర్చ వేరు. నేనేమంటున్నా, కాక కలెక్టర్ కమిషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు నువ్వు చెప్పాలి, మండల్ కమిషన్ ఎందుకు కదం పట్టినావు చెప్పాలి. ఈ దేశంలో బీసీ జనగణ ఎస్సీ సోదరులు చేసినావు, ఎస్టీ సోదరులు చేసినావు, నన్ను ఎందుకు ఒక డబ్బాలు పెట్టి చెప్పాలి? ఎవరు చెప్పాలి? సతీష్ గారు మిమ్మల్ని ఇంకో ప్రశ్న. ఇప్పుడు మొదలైంది బహుశా ప్రభుత్వం కూడా కొంచెం పునఃసమీక్ష చేయాలన్న ఆలోచన రావడానికి కొంత బీసీ సంఘాల నుంచి కానీ వాళ్ళ నుంచి సంఖ్యలు తక్కువ ఉన్నాయన్న చర్చే కారణం ఉండొచ్చు. మీరు అఫిషియల్గా ఒప్పుకోపోయాను. ఈ 3% మనం యాడ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ 3%లో ఎంతమంది మీరు చెప్పిన మీరు ఇంటింటికి వెళ్తేనే తాళాలు వేసి ఉండి లేకపోతే అక్కడ లేకుండా పోయిన పరిస్థితి కదా, ఇంటింటికి వెళ్ళారు లేరు, ఊరు వెళ్ళారు, కొంతమంది ఇవ్వడానికి ఇష్టపడలేదు, ఎన్ని ఉన్నాయి. ఈ సమస్యలు ఇప్పుడు ఉంటాయి. బట్ ఎంతమంది మీరు దీనికి ఏమైనా ప్రచారం కల్పించబోతున్నారా? కనీసం ఒక 2.5% అన్నా వస్తే నిజంగా ఈ బీసీలో మరొకటి పెరగడానికి కొంత సంఖ్య నంబర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో దానికి ఏ రకం ప్రయత్నం చేయబోతాం? ఖచ్చితంగా ఈ 4 విధానాల ద్వారా ఈ 3.1% ఎన్రోల్ పెంచుకోవాలని చెప్పి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందులో భాగంగానే ఏదైతే ప్రజావాణిలో ఎన్రోల్ చేసుకోవడానికి, దాంతోపాటు ఎంపీడీఓల దగ్గర ఎన్రోల్ చేసుకోవడానికి, దాంతోపాటుగా ఆన్లైన్ ద్వారా కూడా ఎన్రోల్ చేసుకోవడానికి, దాంతోపాటుగా ఎన్యూమరేటర్లు కూడా మీ వద్దకు రావడానికి అవకాశం ఉంటాయి. ఈ 4 విధానాల ద్వారా ఈ 3.1% ఎన్రోల్ చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని యూజ్ పబ్లిసిటీ చేయడానికి కూడా ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ, సమాచార శాఖ ప్రయత్నం చేస్తూ ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా 3.1% ఎవరైతే ఎన్రోల్ చేసుకోలేదో దయచేసి, ఎందుకు అనంటే కులగణన అనేది ఏ స్కీమ్ కూడా అంటే ఎవరికి కూడా నష్టం జరిగేది కాదు. ఎవరి బ్యాంక్ అకౌంట్ కానీ, ఎవరి భూమి కానీ, ఏది కానీ దానికి నష్టం జరిగేది కాదు. కాబట్టి మనం ఎంతున్నాం అనేది తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వానికి ఉంది. దాని ద్వారా సంక్షేమ పథకాలు కానీ మిగతా విషయాలకు కానీ అదొక ప్రామాణికంగా ఉండే ఫిగర్ కాబోతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు కూడా ఎవరైతే ఎన్రోల్ చేసుకోలేదో దయచేసి మనతో పాటుగా మన పక్క వారిని కూడా ఎన్రోల్ చేయించడానికి దయచేసి వస్తారంటారా? 4 కేటగిరీల ద్వారా, ఒకటి ఆన్లైన్ ద్వారా, ఒకటి ప్రజావాణి ద్వారా, 2 ఎన్యూమరేటర్లు వస్తారు. దాంతో పాటుగా ఎంపీడీఓల దగ్గర కూడా ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైతే ఈ ఎన్రోల్మెంట్ చాలా వరకు మిస్ అయిందో ఆ 3.1% దాన్ని మాక్సిమంగా ఫిల్ చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తుందో అది 16 నుంచి 28వ తారీఖు వరకు దాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. దాంతోపాటుగా ఇందాక సీనన్న మాట్లాడినట్టుగా చాలా సత్యదూరమైనటువంటి మాట, భూమి ఉట్టక ముందు భూమి వారు పద్ధతులు చేసిరంటే అర్థం ఉందా? తెలంగాణ రాకముందు ఏం జరిగిందో మీకు తెలుసు, నాకు తెలుసు. అదే కదా మన పోరాట పదం. వచ్చిన తర్వాత ఏం చేసిందో అది సమాధానం చెప్పకుండా విధ్వంసం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మాట్లాడుతూ, దాంతో పాటుగా మండల్ కమిషన్ ప్రవేశపెట్టాలని చెప్పి 2014 సర్వే చేసి మీరు ప్యాకెట్లో పెట్టుకుంటారా కేసీఆర్ గారు? మరి అదని సమాధానం చెప్పకుండా ఇంకో మాట చెప్పింది. వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ ప్రెసిడెంట్ కానీ ఎవరున్నారో మనకు బాగా తెలుసు. మేము మా పిసిసి అధ్యక్షుడిని బీసీని చేసినాం. మీరు మీ కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీని చేయండి. దమ్ము ధైర్యం చెప్పండి. ఇంకో మాట పార్టీ పుట్టి 5 ఏళ్ళేది ప్రభుత్వం 2 సార్లు కావచ్చు. పార్టీ పుట్టి 5 ఏళ్ళేది బీసీ ఎస్సీ జాతీయ అధ్యక్షుని చేసినాం. వాళ్ళు కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేయలేరు కదా సార్. సో మాటలు మాత్రం కోటలు దాటాయి, చేతులు మాత్రం గడపలు దాటాయి. సో ఇది కదా బీఆర్ఎస్ పరిస్థితి. సో మనం ఏం చెప్తామంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాజకీయం ఎవరు చేస్తున్నారు, దాన్ని ఎవరు రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఎవరు సామాజికంగా ఆలోచన చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ ఉన్నాను, ప్రజాస్వామ్య చరిత్రలో దాంతో పాటుగా సామాజిక మార్పు కోసం అసెంబ్లీని ప్రవేశపెట్టినటువంటి ఘనత ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఖచ్చితంగా దాన్ని చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన ఇక్కడ నుంచి చేసినటువంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం. షెడ్యూల్ 9లో పెట్టి ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలతో కోఆర్డినేట్ చేసుకొని దేశవ్యాప్తంగా కూడా మాతో కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కూడా తీసుకెళ్లి దాన్ని మొప్పియడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. వారెంతో వారికంతా కలిపేయడానికి కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. అక్కడ ఒప్పుకోవాలి కదా, సమస్య కదా, మన వాళ్ళ లైన్ లో లేరు కదా. ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు
గతంలో అధికారంలోకి వచ్చే ముందు స్వయంగా రాజ్నాథ్ సింగ్ గారు కూడా కులగణన చేస్తామని చెప్పి చెప్పారు. అసలు అది గుర్తు చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రయత్నం చేస్తా ఉంది. ఓకే. వాళ్ళు ఒప్పుకోకపోతే దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు కూడా నిర్ణయించవలసినటువంటి అవకాశం ఇస్తారు. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలను 8 మంది ఎంపీలను కూడా ఇచ్చిండ్రు. వారు కూడా దాన్ని సమీక్షించడానికి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష, ఇక్కడ బీసీల యొక్క ఆకాంక్ష, కాబట్టి దాన్ని నెరవేర్స్తారని కూడా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా బీసీలకు రావాల్సినటువంటి రాజకీయ, ఆర్థిక, ఉద్యోగాల పరంగా కావాల్సినటువంటి అవకాశం కాబట్టి, వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ కాబట్టి దాన్ని నెరవేర్చవలసినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని నెరవేర్తారని ప్రగాఢమైనటువంటి విశ్వాసం కూడా డిబేట్. శ్రీనివాస్ గారు, నేను అనేది కాసేపు రాజకీయాలు పక్కకి పెడదాం. ఇక్కడ మంచో చెడో ఒక సీరియస్ ప్రయత్నం మీరు చేశారా చేయలేదని దానిలో కూడా వెళ్ళట్లా. ఈ కనీసం ఉన్న 33 కూడా ఇప్పుడు బీసీలకి స్థానిక సంస్థలు అందని పరిస్థితి అయితే ఉంది యాజ్ ఆఫ్ నౌ. మీరు కూడా ప్రయత్నం చేసినా అది 26 కంటే ముందుకు తేలా, 26, 23 నాకు గుర్తున్న మేరకు. లాస్ట్ లోకల్ బాడీస్ కూడా అదే జరిగింది. ఈసారి ఒక ప్రెజరు, ఒక పొలిటికల్ ప్రెజరు గట్టిగా జాతీయ స్థాయిలో పెట్టి షెడ్యూల్ 9లో పెట్టుకోవడానికి ఒక ప్రయత్నం జరగాలని కోరుకుంది. దానికంటే ముందు మీరు ఇందాక చెప్పినట్టు 3-4% కొంత వాదాలు ఉన్నాయి కదా, ఈ సంఖ్యలు తక్కువ ఉన్నాయని, బీసీల సంఖ్యలో మరొకటి తక్కువ ఉన్నాయని. దీనికి ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా మీ నాయకులే ఎన్రోల్ చేసుకోలేదు, తిప్పి పంపారు మేము అన్ని వివరాలని చెప్పి విమర్శ. అది నిజమా కాదో నాకు తెలియదు. ఇప్పుడైనా సరే కనీసం ఈ 3% ఎన్రోల్ అయితే మీరన్న బీసీ జనాభా కనీసం ఇంకో 2.5% పెరగడానికి అవకాశం ఉంటుంది. సో దానికి మీ కంట్రిబ్యూషన్ ఏముండబోతుంది సార్? ఇప్పుడు స్పష్టంగా కాసేపు మీరు అన్నట్టు రాజకీయాలను పక్కకు పెట్టి మాట్లాడితే జనరల్గా ఏ ఊరి పోయి మనం కూర్చున్నా తెలంగాణ పల్లెలో 12,000 గ్రామాల 674 గ్రామాలలో ఎక్కడ పోయి కూర్చున్నా నిలువుగా 50% బీసీలు ఉంటారు సార్. సో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మేమేదో రాజకీయంగా విమర్శించినాం, రాజకీయంగా మాట్లాడినాం, మేము చేసినప్పుడు 51% ఉంది, మీరు చెప్పిన 46% ఉందని మేము మాట్లాడినాం అనుకుందాం కాసేపు. కానీ ఎక్కడ ఏ కుల సంఘం, ఏ ప్రజా సంఘం, ఏ బీసీ సంఘం కూడా వెల్కమ్ చేయలేదు. దట్స్ ప్రాబ్లం. ఎవరి దగ్గర అఫిషియల్ లెక్కలు, ఎవరి నోటికి వచ్చిన లెక్కలు వాళ్ళు చెప్తున్నారు. నిజమో కాదు దేవుడికి సార్. అదే సార్, అంటే మనకు సెన్స్ ఒకటి చెప్తుంటే సార్, మనకు మినిమం అంటే సార్ 6 ఫీట్లు ఉన్నాడంటే 1 ఇంచ్ అటు ఇటు ఉంటాడు. బీసీలు 51% ఉన్నారు అనేది ఇప్పుడు సతీష్ అన్న ఆఫ్ ద రికార్డ్ చెప్పమని చెప్తారు, నేను చెప్పినా మీరు చెప్పినా చెప్తారు. ఈ 54 ఉన్నారేమో, ఎవరు తెలుసు మీరు ఎంత చేశారో తెలియదు. అందుకని సార్ అటు ఓట్లో వద్దన్నారు కదా మీరు. 50 కాదు, మీరు 10 ఏళ్ళు పెట్టుకుని ఇప్పుడు 51 అంటున్నారు అఫిషియల్ గా. సరే సార్, ఎక్కడికే వస్తుంది. అదే ఊర్లో కూర్చొని, అందు గురించి నేను ఊర్లో కూర్చొని మనం ఆలోచిస్తే 50% మినిమం ఉంటుంది అనేది మినిమం సెన్సెస్. సో ఇప్పుడు నువ్వేం చేసినావు అంటే సడన్ గా 46% పట్టుకొచ్చినావు. అక్కడ ప్రజలు నమ్మకుంటాయింటారు, లేకపోతే మీకు వెల్కమ్ చేసేటోళ్ళు. వాస్తవంగా అరే అద్భుతంగా చేసినావు, మీకు డొమైన్లో పెట్టడానికి సిద్ధమవుతానో, చట్టం చేద్దామని కాంగ్రెస్ కు పాలాభిషేకాలు జరిగేటి. పాలాభిషేకాలు జరగకుండా నిరసనలు ఎందుకు జరిగినాయంటే మమ్మల్ని లెక్కన తక్కువ చేస్తున్నావు. అదేవిధంగా ఏదైతే ఓసీ వర్గం ఉందో అది 7, 8, 9, 10% ఉంటుందని అనుకునే ఓసీ వర్గము సెన్స్తో చెప్తున్నాను నేను, అది ఒక్కసారి 15% పోయింది, 14 నుంచి 13% పోయింది. సో మమ్మల్ని కట్ చేసి వాడు నెట్టినావు అనేది ఒక అపవాదం స్పష్టంగా అనిపిస్తుంది. సో నేనేమంటున్నా, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెద్ద ర్యాకెట్స్ 1000 టన్నుల ప్రశ్న ఇప్పుడు సతీష్ అన్న చెప్తారా, ప్రభుత్వం మాట్లాడుకుంటుంది. ఇప్పుడు ఈ 3.1% అక్యురస్గా 100% అయినా బీసీ జనాభా ఎంత అవుతుంది? 46, 49. 3 పెరుగుతుందిగా, 1, 2 సరే కాస్త వీళ్ళు కుటుంబ నియంత్రణ పాటించారు, మరొకటి అనుకుంది, అంతకంటే మార్చలేదు. ఓట్ల లెక్కలు సెట్ అయితే లేవు సార్, మీకు ఓట్ల లెక్కలకు ఈ లెక్కలు సెట్ అయితే లేవు. కాబట్టి ఇది ఇప్పటికైనా మీరు అంటే ఎట్లా చేస్తారు? అది బీసీలను దూదేకులను తీసుకపోయి ఇప్పుడు ముస్లింలు పెట్టిర్రు, వాళ్ళని ఇటు కలుపుతారా? అంటే బీసీ జనాభా ఎక్యురెన్స్ గా మీరు ఇస్తే మీకు వెల్కమ్ ప్రజలు వెల్కమ్ చేస్తారు, అనివార్యంగా ప్రతిపక్ష పార్టీలు అందరూ వెల్కమ్ చేస్తారు. అందు గురించే కదా మేము ఏమన్నాం సార్, మీరు అది చట్టం చేయలేని పరిస్థితిలో ఉండి మీరు ఒకవేళ తీర్మానం చేస్తారంటే మేము చట్టం చేయాలని పట్టుపట్టినాం, మీరు ఒప్పుకున్నారు. చట్టం చేస్తే సార్ ఇప్పుడు మీరు చట్టం చేస్తుంటే మీతో మేము కూడా ఉంటాం కదా, మీరు లేకపోతే మేము బీసీతో ఉలమవుతాం కాదు. శ్రీనివాస్ మిమ్మల్ని ఎవరితో సరే మీరు 10 ఏళ్ల క్రితం ఒక రోజు చేశారు, అదొక అంశం, నేను దానిలోకి పోట్ల. ఇప్పుడు దాదాపు 50 రోజులు ప్రభుత్వం ఒక ఎక్సైజ్ మొదలుపెట్టింది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఓన్ చేసుకుని చేయించుండకూడదు? మీ వంతుగా మీరు ఎందుకు దానిలో భాగంగా కాలేదు? ఎందుకు నాయకులు కూడా రిజెక్ట్ చేశారు? సార్ స్పష్టంగా ఈ రోజు సిటీలో సార్ అన్నకు తెలుసు 30% కంటే ఎక్కువ దాటలేదు సార్. మా ఇంటికి రాలేదు సార్,
నేను ఇక్కడే ఉంటా, నాకు రాలేదు, నాకు వస్తే నేను చెప్తా కదా సార్, వచ్చిందని చెప్తాను. నన్ను ఏమన్నా సత్యసాన్ని చంపుతాడా నన్ను, లేకపోతే అన్న ఏమన్నా ఆపుతాడా నన్ను? సో కాదు కదా, మా ఇంటికి రాలే, మీ ఇంటికి వచ్చిరో లేదా మీరు చెప్పండి, నిజంగా చెప్పండి, వచ్చిరా రాలేదా? మీ ఇంటికి వచ్చిరా రాలేదా? మా ఇంటికి వస్తే 100% జరిగినట్టు రాకపోతే 0 జరిగినట్టు. నేనేమంటున్నా, అక్కడే గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ ను ఫిల్ చేస్తే అది 3% అన్నారు, అది మోర్ దెన్ అవుతుందేమో. కాబట్టి అక్కడ ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంది. దాన్ని కనుక మీరు చేసి, మీకు చిత్తశుద్ధి ఉండి మీరు చట్టం చేసి, మీరు పెట్టుకున్నారు సార్, మీరు కామారెడ్డి డిక్లరేషన్ మీరు పెట్టినరు, లేకపోతే మేమెందుకు అడుగుతాం? సతీష్ గారు ఈ పాయింట్ కూడా నిజంగా మీరు ఒక మాట అంటున్నారు, రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఎన్ని రోజులు కాలేదా, మీరు రీచ్ కాలేకపోయారన్న కూడా ప్రశ్న ఉంటుంది. నిజంగానే ఆయన ఇంటికి రాకపోయి ఉండొచ్చు, మా ఇంటికి వచ్చి ఉండొచ్చు, కానీ చాలా మంది మిస్ అయ్యి ఉంటే సమస్య కదా, పాయింట్ అది. నేను అడుగుతున్నది మిమ్మల్ని, మళ్ళీ ఒకవేళ సంఖ్య కూడా ఇప్పుడు కరెక్ట్గా ఇంత హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, 1,21,00,000 ఎంత ఉన్నాయి, 1,16,00,000 ఏదో ఒక ఫిగర్ ఇచ్చారు. అందుకంటే ఇంకో 1,00,000 2 లక్షలు ఇల్లు ఎక్కువ ఉండొచ్చు. ఈ సంఖ్య కూడా పెరిగితే కూడా నష్టమే ఉంది మీకు. ఇప్పుడు నిజంగా మిస్ అయినవి ఉంటే ఈ 3%లోనే ఉండాలి. మీరు ఒక 10% ఏదైనా మిస్ అయి ఉంటే బై మిస్టేక్ నేను మీ ప్రభుత్వం మీరు అంగీకరిస్తారు లేదో నాకు తెలియదు, కారణాలు ఏమైనా జనం లేకనో లేదా ఎన్యూమరేట్లు కొన్ని చోట్ల వెళ్ళకనో మిస్ అయి ఉంటే, ఇప్పుడు నిజంగానే శ్రీనివాస్ గారికి అబద్ధం చెప్పాల్సిన పని లేదు కదా, ఆయన ఇంటికి రాకపోతే మీరు డేటా వెరిఫై చేస్తే వచ్చారు లేదా రిజెక్ట్ చేశారు కూడా ఎల్లుంటే అది రికార్డ్ అవుతుంది. దీన్ని ఎందుకు సీరియస్గా పరిగణ తీసుకొని, అవసరమైతే సంఖ్య పెరిగితే మాత్రం నష్టమే ఉంది పాయింట్. అందుకే మేము ఏమంటున్నామంటే, ఎక్కడైతే మిస్ అయ్యిండ్రో, ఎక్కడైతే ఎన్యూమరేటర్లు వెళ్ళలేదో, ఎందుకనంటే అక్కడ ఎక్కడ కూడా 2001 సెన్సస్ ప్రకారం 3.1% కంటే ఎక్కువ లేరు. ఒకవేళ అట్లా గనుక వస్తే అది ఎక్కడ లోటుపాటు జరిగింది అనేది కూడా ప్రభుత్వం ఆలోచించడానికి సిద్ధంగా ఉంది. అందుకే అటు ప్లానింగ్ వాళ్ళతోటి అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఖచ్చితంగా అక్యురేట్ గా తీయాలనేదే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము. అందుకనే కదా 16 నుంచి 28 వరకు దీన్ని సర్వే చేయాలా, ఎక్కడైతే మిస్ అయిందో ఆ గ్యాప్ను ఫిల్ చేయాలని ప్రభుత్వం ఏదైతే ప్రజా సంఘాలతో జరిగినటువంటి సమావేశంలో, బీసీ సంఘాలతో జరిగినటువంటి, ఇంటెలెక్చువల్తో జరిగినటువంటి సమావేశంలో ఆ ఫీడ్బ్యాక్ ని గౌరవ క్యాబినెట్ సబ్ కమిటీ అందరూ కూడా, మంత్రులందరూ కూడా కూర్చొని మిస్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ, అందుకే 4 కేటగిరీస్ చెప్పడం జరిగింది. ఒకవేళ అవైలబుల్ లేని ఎడలా వాళ్ళు ఆన్లైన్ లో ఎన్రోల్ చేసుకోవచ్చు, అవైలబుల్ రాని వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి ఎన్యూమరేటర్లు వెళ్ళే అవకాశం ఉంది, దాంతో పాటుగా అవైలబుల్ బట్టి వాళ్ళు ఎంపీడీఓల దగ్గర ఎన్రోల్ చేసుకునే అవకాశం ఉంది, ప్రజావాణిలో కూడా ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ 4 కేటగిరీల ద్వారా వాళ్ళు ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే 100% కావడానికి శాయశక్తులా ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఏదన్నా మళ్ళీ గ్యాప్లు ఉండకుండా 100% దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో ఎలాంటి అనుమానం అనేది లేదు. అలా జరగకూడదు అనేదే ప్రభుత్వం యూజ్. అదే మీరు కూడా ఇప్పుడు నేను రాజకీయ మళ్ళీ కేసీఆర్ గారు ఫిల్ చేయలేదు, కేటీఆర్ గారు ఫిల్ చేయలేదు, వాళ్ళకి మళ్ళీ ఫారాలు పంపిస్తున్నాం, ఈ గొడవ కంటే మనకి అవసరమైన అంశం ఎందుకంటున్నాం సార్ అంటే, ఎవరైతే మాట్లాడడానికి కూడా నైతిక అర్హత లేనటువంటి వాళ్ళు మాట్లాడితే బాధ అనిపిస్తుంది. ఎందుకు అట్లా అంటే సార్, కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు కదా, మరి దేశాన్ని నువ్వు 60 ఏళ్ళు పరిపాలించిన లెక్క ఎందుకంటాం శ్రీనివాస్ సార్ అంటే, తెలంగాణ వచ్చింది ఎప్పుడో మనందరికి బాగా తెలుసు. తెలంగాణ ఏ పరిస్థితిలో వచ్చిందో, ఎవరిచ్చారో మనందరికి కూడా బాగా తెలుసు. సారు పార్లమెంట్ బిల్లు పెట్టినప్పుడు ఏడున్నాడు తెలంగాణలో మనందరూ కూడా బాగా తెలుసు. ఇవన్నీ పదే రేవంత్ రెడ్డి గారు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడు సభకి రండి, మనం అక్కడ ఉన్నాం, మనం మళ్ళీ ఏం చెప్తున్నామంటే, కనీసం ఆయన ఎప్పుడైతే తెలంగాణ ఏర్పాటు తర్వాత గురించి మనం మాట్లాడుతుంటే, దేశంలో ఏం జరుగుతుంది, తెలంగాణ ఏర్పడక ముందు మనం మాట్లాడుతున్న రాష్ట్రం గురించి అయితే, నేను దేశం గురించి మాట్లాడుతున్నా అంటున్నాడు. దేశంలో 2 పర్యాయ అధికారంలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉందా? గతంలో ఎవరు అధికారంలో ఉన్నప్పుడు కారణాల వల్ల 60 ఏళ్ళు పరిపాలిస్తే మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. కొన్ని అనివార్య కారణాలు ఏం చేయలేకపోతే రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత సామాజిక మార్పు తీసుకురావాలి, ఎవరెంతో వారికి అంతా కల్పించాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కూడా పాదయాత్ర చేయడం అనేది జరిగింది. ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి నాయకుడు చేయనటువంటి సాహసోపేత నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దానికి కట్టుబడే ఏదో అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతుంటే
ఒక ప్రతిపక్ష నాయకునిగా కన్స్ట్రక్టివ్ వేలో తెలంగాణ మన రాష్ట్రం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఖచ్చితంగా కేసీఆర్ గారికి deep గా అవగాహన ఉంటే నిజంగా సలహాలు ఇవ్వగలరు. వారి ఎక్స్పీరియన్స్ కూడా ఈ తెలంగాణ సమాజానికి ఉపయోగపడాలి, ఈ బిల్లు కూడా ఉపయోగపడాలి అని చెప్పి కూడా వెల్కమ్ చెప్పారు కదా. Right. సో అందులో కనీసం పార్టిసిపేట్ కాకుండా Right. కనీసం సూచన సలహాలు ఇవ్వకుండా మాట్లాడితే నేను వస్తాను ఒకసారి. శ్రీనివాస్ గారు మీకు ఇస్తా. దయచేసి ఇద్దరు విమర్శించుకుంటూ వచ్చే నష్టం ఏంటంటే తెలంగాణ బీసీ అందుకే మనం ఏం చెప్తున్నామంటే ఎప్పుడైనా సబ్జెక్ట్ టు కన్ఫైన్, మనం సబ్జెక్ట్ గురించి మాట్లాడితే మంచిది. లేదా దేశంలో ఏం జరిగింది ఇది కప్పిపుచ్చుకోవడానికి ఇంకేదో నేను మాట్లాడితే అది తప్పు కదా. ఒకసారి సప్లిమెంటరీ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా, ఇద్దరు అడుగుతున్నా. ఈ దేశంలో జనగణ ఎవరు చేయాలి? మీరు చెప్పింది దేశంలో మీరు చెప్పింది నేను డినై చేయలే. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం చేయలేదు. చేయకుండా కూడా కొన్ని రాష్ట్రాలు 69% రిజర్వేషన్ అనిపిస్తున్నాయి. నేను అక్కడ మాట్లాడుతున్నాను. తమిళనాడు ఒకటే రాష్ట్రం, 29 రాష్ట్రాలు ఎవరు చేయాలి? బీహార్ లో కాంగ్రెస్ ఉన్నప్పుడు తీసుకొస్తే భారతీయ జనతా పార్టీ అలయన్స్ తో ఏర్పడిన తర్వాత నితీష్ కుమార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైకోర్టు ఏం చేసిందో ఒకసారి గుర్తు చేసుకోవాలి. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైతే రాష్ట్రంలో ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఎన్ని చట్టాలకు భారతీయ జనతా పార్టీకి మద్దతు. నా ప్రశ్న ఏంటంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఒక పొలిటికల్ నిజంగా జాతీయ స్థాయి వాళ్ళ ఇది లేదు, వాళ్ళకి మెజారిటీ లేదు. ఏ పార్టీలు కలిసి వస్తాయా కలిసి రావో నాకు తెలియదు. రేపు ఒకవేళ వీళ్ళు మార్చిలో అసెంబ్లీ పెట్టి సంఖ్యలు మారుతాయి కదా. ఇప్పుడు అలాగే వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టినా సంఖ్యలు అయితే కొంత అటు ఇటు మారుతాయి. మారినప్పుడైనా సరే ఒక యాక్టివ్ రోల్ నిజంగా మీరు డీటెయిల్గా స్టడీ చేసి ఉంటారు. ఒక బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారు స్టడీ చేయకుండా ఉండరు. బట్ దీన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి అసెంబ్లీలో ఏమన్నా మంచి సలహాలు ఇచ్చి ఒక సమిష్టిగా ఈ రిజర్వేషన్ సాధించడానికి 42%కి మీరు విమర్శ ఎంతైనా చేయండి, మీ క్రెడిట్ మీరు తీసుకోండి, నాకు అభ్యంతరం. ఇప్పుడు చట్టం చేస్తున్నారు అన్నారు, లేదా బిల్లు పెడుతున్నారు మా వాళ్ళంటే నాకు అభ్యంతరం. రిజర్వేషన్ వచ్చాక బీఆర్ఎస్ దారి చూపించిందంటే, లేకపోతే బీఆర్ఎస్ మార్గం చూపించింది, బీఆర్ఎస్ ఒత్తిడి చేశారు, నాకు దానికి అభ్యంతరం. కానీ జరగాలి కదా, దానికి కంట్రిబ్యూషన్ ఏం చేస్తారు చెప్పండి సార్. ఇప్పుడు మొన్న ఒకరోజు సమావేశం పెట్టాను, మీరు చూడండి. ఏమన్నా ఫస్ట్ సెషన్ కూర్చున్నారు మా వాళ్ళు, వెల్ ప్రిపేర్ అయ్యి వచ్చినాం, మేము విత్ సబ్జెక్ట్తో వచ్చినాం. మేము ప్రిపేర్ కావాలని మళ్ళీ పోస్ట్ పోన్ చేసి మళ్ళీ పోయినారు. అయిపోయిందా, మళ్ళీ గంట సేపు మళ్ళీ పోయినారు, మళ్ళీ వచ్చి కూర్చున్నాం, మళ్ళీ ప్రిపేర్. ప్రతిపక్ష నాయకులు వచ్చి ఏం మాట్లాడాలి సార్? మీరు సభ హౌజ్ను ఫామ్ చేసి హౌజ్ కాల్ ఫర్ చేసి మీరు చర్చ పెడతాము దీని మీద అని, మీరు బీసీ జనగణ మీద చర్చ పెడతానని మాట్లాడి మీరు సాయంత్రం దానికి చర్చనే పెట్టలేదు కదా సార్. అరే నువ్వు క్యాబినెట్ ఎప్పుడు కావాలి సార్? ఇది ఎప్పుడు కావాలి సార్? సార్ మెల్లగా మాట్లాడదాం. ఎప్పుడు కావాలి క్యాబినెట్? బిఫోర్ క్యాబినెట్ హౌస్కి వెళ్తాడు ఎవరైనా కూడా, మనం చూస్తున్నాం కదా. క్యాబినెట్ ఆఫ్టర్ క్యాబినెట్ యూ టేక్ డిసిషన్, యూ గో టు హౌస్. నువ్వు వితౌట్ క్యాబినెట్ హౌ టు ఫాలో హౌస్ అంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడు అన్నందుకు నేను చెప్తున్నా. రెండో విషయం, ఇప్పుడు అన్న అంటుండు అన్న పాత తవ్వుతున్నాడు అంటున్నా. నేను ఇంతకుముందు చెప్పిన కేంద్రం చేయాలి, జనగణ చేయలేదా అనేది చెప్పిన, ఒకటైపోయింది. రెండోది తెలంగాణ ఉద్యమం గురించి ఏడున్నాడు అని అన్నాడు. కామన్ మెన్ ప్రోగ్రాంలు పెట్టింది మీరు, మాట్లాడలేదు. కొంత 100 మంది విద్యార్థులు అమరుల త్యాగాల ఫలితం తెలంగాణ. మీరు 69లో ఇస్తే ఈ రొల్లే ఉండపోయేది కదా, ఈ పంచాయతీ లేదు కదా మనకు. ఎక్కడ పంచాయతీ? 69లో ఇచ్చే సయ్యేపోయి కదా. అంటే మీ సమాధానం పోరాటం చేసినాం, త్యాగాలు చేసినాం, తెలంగాణ ఉద్యమం త్యాగాలు చేసినాం, ప్రాణాలు తెగించడం. ఇప్పటికైనా ఏమంటున్నా, ఇప్పటి వరకు కూడా మనకు ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే సార్, పొలిటికల్ మనం ఆలోచిస్తే రేపు చట్టం చేసినాక కూడా నువ్వు ఎవరో ఎల్లయ్యనో మల్లయ్యనో కోర్టుకు పోతే హౌ టు హ్యాండిల్ అనేది పెద్ద ప్రశ్న సార్. ఎవరు ఇప్పుడు నువ్వు 50% స్లాబ్ దాటొద్దు అని అక్కడ చట్టం చెప్తుంది. నువ్వు చెప్పిన తర్వాత ఈ 42% తర్వాత అక్కడ 15% 10% పోతే కోర్టుకు పోతే నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తావు? నీ దగ్గర కోర్టు కాదు, కేంద్రం నుంచి షెడ్యూల్ లైన్లు పెట్టించుకోవాలని వాళ్ళ ఉద్దేశం. అది కాకపోతే అక్కడ కేంద్రంలో బీజేపీ పార్టీ, నీ యాంటీ కాంగ్రెస్ పార్టీ, నీకు ఎట్లా సపోర్ట్ చేస్తా సార్ కేంద్రం? ఎప్పుడు ఏమంటున్నా
ఒక ప్రభుత్వంగా చేయగలిగింది అంతే కదా. జాతీయ స్థాయిలో వాళ్ళ అధికారులు లేరు. మరి నువ్వు అన్నప్పుడు నువ్వు 42% అని ఎట్లా రిజర్వేషన్ చెప్తాను? వాళ్ళ అధికారంలోకి వస్తాం అనుకుని ఉండొచ్చు సార్, జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తాం అనుకుని ఉండొచ్చు, రాలేదు సార్. మనం దానికి ఏం చేయలేం కదా. 42% డిక్లరేషన్ నువ్వు చెప్పినావు కదా, చెప్పారు. ఎప్పుడు చెప్పినావు నువ్వు? ఎలక్షన్ ఎన్నికల ముందు చెప్పారు. నేనేమంటున్నా అంటే స్పష్టంగా ఇప్పుడు వచ్చే కష్టాలను కూడా నువ్వు టెక్నికల్ టెక్నికల్ చట్టపరమైన టెక్నికల్ అవుట్ టు హ్యాండిల్ అనేది దగ్గర ఆన్సరే లేదు. ఆన్సరే లేదు ఈ రోజు కూడా. ఆన్సర్ ఉండదు. అందు గురించి వాళ్ళు ఏం చేసింది చాలా తెలివిగా, ఏదో వీళ్ళు 4-5 వస్తారేమో అసెంబ్లీకి, బీఆర్ఎస్ వాళ్ళు ఒక తీర్మానం చేసి అవతల పడేసి బయటపడదాం. కేసీఆర్ గారు వచ్చి మాట్లాడి ఇంకా బాగుండేది. అసలు లేరు సార్ వాళ్ళు. మీరు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడి, జంగుల కమలాకర్ మాట్లాడి ఎవరు డిమాండ్ చేసింది సార్? ఎవరు డిమాండ్ చేసింది? మీరు హౌస్ ఫాలో అయినరా? హౌస్ ఫాలో అయితే ఎవరు చేసింది? తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టంగా డిమాండ్ చేసిండు. మీరు జస్ట్ తీర్మానం చేసి బయటపడదామని చూసారు. తీర్మానం కాదు నాయన, రీసర్వే చేయాలి, చట్టం చేయాలి. అప్పుడు మీరు చేయడానికి ప్రభుత్వం సిద్ధం అవుతుంది. మీరు కలిసి వస్తారా? 100% అన్ని మేము 100% బీసీలో నువ్వు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చినావో నీ మేనిఫెస్టో అమలు చేయమని మాకు ప్రతిపక్ష హోదా 6 గ్యారంటీలను అమలు చేయ. 6 గ్యారంటీలలో ఇదొక గ్యారంటీ. నిన్ను నువ్వు కనుక అమలు చేయకపోతే నీ సంగతి చూడమని. ఆఖరిగా ఒక ప్రశ్న. ఇప్పుడు ఇది అవటం కోసం విశ్వ ప్రయత్నం పార్టీలు చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్గా లేకపోతే కాంగ్రెస్గా వాళ్ళు మీ మీద ఉంటుంది. ప్రయత్నం చేయండి. కానప్పుడు నిజంగా బీసీ బిడ్డలకి 42% మేము ఇచ్చి తీరుతాము, అదేది కాకపోతే కూడా పార్టీగా మేము ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ చెబుతోంది. వాట్ అబౌట్ బీఆర్ఎస్? అది చాలా అంటే మనకు తెలుసు. ఆల్రెడీ లోకల్ బాడీ సర్పంచులలో కాసేపు మనం ఓపిక ఆల్రెడీ 60-70% దాటి వస్తున్నారు సార్ బీసీ సర్పంచులు. మీకు డేటా కావాలంటే నేను పంపిస్తాను. గెలిచి వస్తున్నారు. ఓపెన్ దాంట్లో కూడా గెలిచే స్థాయి వచ్చింది. 75 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో బీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు సర్పంచులు మీరు లాస్ట్ డేటా తీయండి. ఒక 3-4 ఎలక్షన్ల సార్ ఆల్రెడీ గెలిచి వస్తున్నారు. నువ్వు అక్కడ కాదు రిజర్వేషన్. ఇప్పుడు రేపు అంటే నువ్వు చెప్తున్నావు పార్టీ పరంగా నేను ఇస్తాను, చేతులు దులుపుకుంటే అయిపోతుందా? పార్టీ పరంగా కాదు కదా. అన్ని పార్టీలకు చట్టం అయితే ఏమైతుంది? నువ్వు నేను ఇద్దరు చట్టం అయితే అదే అంటున్నా సార్. నేను తెలివిగా నేను ఏదైతే హౌస్ లో అసెంబ్లీ పెట్టి తీర్మానం కాపీ చేసి అయిపోయింది, తెగింపు అయిపోయింది, పంచాయతీ అయిపోయింది. అదే విధంగా నేను నా పార్టీలో 42% ఇస్తా అన్నమాట గంగలు కలిసినట్టే. లాస్ట్ రిసార్ట్ గా చెప్తున్నారు. అది ప్రయత్నం చేస్తాం అంటున్నారు. అందు గురించి సార్ చట్టం ఏం అడ్డపుల్లు వేస్తుందో, చట్టం ఎట్లుంటుందో మనకు తెలియదా సార్? అదే మన వేరే బైబుల్ అదే ఇప్పుడు రాహుల్ గా నేనేమంటాను. అందు గురించి మా కేటీఆర్ గారు ఒక మంచి సలహా ఇచ్చారు. అదాని కోసం అంబానీ కోసం కూర్చొని మాట్లాడుకుంటున్నారు కదా. మరి రాహుల్ గాంధీను మోడీ గారు ఛాయ్ తాగితే బీసీ అయిపోతుంది కదా, లొల్లి అయిపోతుంది. చట్టమే చేంజ్ చేస్తారు. ఒకసారి ఏబిసిడి వర్గీకరణ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోమని ఏదైతే చట్టం చేసిందో ఈ రోజు పార్లమెంట్ లో, అదే విధంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి బీసీ కులాలో, మన్ను కులాలో, మశానం కులాలో చేసుకోరంటే అయిపోతుంది. మీరు ఇద్దరు 500 మందిలా మీరిద్దరే కదా. ప్రతిపక్షంలో ఉన్నది నువ్వు, రాహుల్ గాంధీ, అధికార పక్షంలో మోడీ. మీరిద్దరు ఏమంటారు? మీరిద్దరు ఏమంటారు? మేము బీసీలు ఏమంటారు? మేము బీసీల కోసం జనగణన చేస్తాను. మీరిద్దరు కూర్చుంటే ఛాయ్కి ఒక ఛాయ్ కూర్చుంటే అయిపోతుంది. మొత్తంగా బీసీ టైం అయిపోయింది సార్. కులగండకి సంబంధించి ప్రభుత్వం మళ్ళా రివ్యూకి వెళ్తా ఉన్నది. మిస్ అయినటువంటి 3.1% తిరిగి యాడ్ చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తర్వాత చట్టరీత్యా ఎలా వెళ్ళాలి, బిల్లు పాస్ చేసుకోవటం, కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, పార్లమెంట్ సెషన్లోనే దాని మీద ఒక నిర్ణయం జరిగేలాగా చూడాలన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం కనపడుతుంది. దానికి పార్టీలు కలిసి వస్తే ఏ మేరకు షెడ్యూల్ 9లో పెట్టి రిజర్వేషన్ 50% మించేలాగా చేసుకోవడానికి అవకాశం ఉందన్నది $1 మిలియన్ క్వశ్చన్. ఏం జరుగుతుందో వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న గొసల శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే గౌరీ సతీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.